అన్న చెప్పు 8 మూలలు ఇంట్లో పెట్టాం అనుకో నీకు 200 రూపీస్ ఇస్తా. ఇవి 8 nails వీటిని దీని మీద నిలబెట్టన్నా ఎట్లా నిలబెడితే 200 ఇస్తావా? ఇది ఇంపాసిబుల్ కదా నిలబెట్టా ఇంపాసిబుల్ అని నీకు చెప్పినా. ఏ కష్టం ఇవి ఎట్లా నిలబెడతావు? 8 nails అంటే ఒక్కటంటే నిలబెట్టచ్చు ఇట్లా ఒక్కటంటే నిలబెట్టచ్చు కానీ 8 నిలబెట్టచ్చు చేయాలి. హార్డ్ అయితే ఈజీ అన్న. ఈజీనా? ఎట్లా చేసినా కానీ దీన్ని ఆగేటట్లేవు. అవురే ఇది ఇంపాసిబుల్. బ్యాలెన్స్ ఎట్లా అయితే అసలు దీన్ని నార్మల్ అవుతున్నాయి లేవు అయితే ఇట్లా టేప్ వేసి ఇట్లా పెడుతుంది మీద అట్లయితే ఎందుకు నీకు చెప్పి ఉత్తకనే ఇస్తా అనుకున్నా 200 రూపీస్ ఉత్తకనే ఇస్తారు. టీపీస్ ఇవి అవుతలేవు కదా మరి దీన్ని చేయాలి. 400 200 ఓకేనా? దీని ఇట్లా ఆపినావు అనుకో 400 నీకే మొత్తం ఓకేనా? ఇంపాసిబుల్ అన్నా దిస్ ఇస్ పాసిబుల్. అట్లుండే దట్ ఇస్ చీటింగ్. నువ్వు కావాలని అట్లా చేసావు. తీసుకో 600 రూపీస్ ఇంపాసిబుల్ అన్నా దిస్ ఇస్ పాసిబుల్. అట్లుండే ఏమనుకుంటున్నా. అరే మాలవిక ఇది ఉంది కదా ఈయన చాక్ పీస్ లిఫ్ట్ చేయకుండా గీసినావు అనుకో ఈ 200 ఇస్తా ఓకేనా? లిఫ్ట్ చేయకుండా చాక్ పీస్ లావటదు ఈయన గీయాలి. ఓకే గీ ఓకే అలా రివర్స్ రావద్దా? రివర్స్ రారాదు కదా? రావద్దు రివర్స్ వస్తే ఎట్లా? అలా రివర్స్ దాని మీకు మళ్ళీ గీతావా? అది వేయండి ఇది ఓకే నెక్స్ట్. ఓకే గుడ్ ఈయన గీయాలి చాక్ పీస్ లిఫ్ట్ చేయొద్దు ఓకే? పర్ఫెక్ట్ వే రివర్స్ వచ్చినావు డయాగ్రామ్ వేసినావు ఇది రాంగు ఏం వేసినావు దీన్ని ఓకేనా? చాక్ పీస్ లిఫ్ట్ చేయకుండా గీస్తే 200 ఓకేనా? రివర్స్ రావద్దు దాని మీకు వెళ్ళి చాక్ పీస్ లిఫ్ట్ చేసి గీయద్దు ఓకే? యా పర్ఫెక్ట్ వెరీ గుడ్ నైస్.